చిలకలూరుపేట అయితే వచ్చేసాము. 85.4 కిలోమీటర్స్, 12% అయితే ఉంది. అదేంటో మనం రైడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడల్లా వర్షం పడుతుంటది. ఇంతకుముందు అమరావతి వ్లాగ్ వెళ్ళేటప్పుడేమో వర్షం చినుకులు పడ్డది. తర్వాత డ్రాగ్ రాస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా చినుకులు పడ్డాయి. ఇప్పుడైతే ఏకంగా వర్షమే పడిపోయింది పొద్దున్నే. ఎట్లా పొద్దున్న పడింది కాబట్టి ఇబ్బంది లేదు. అదే దారి మధ్యలో పడితే చాలా ఇబ్బంది పడేది. సో మనం ఇప్పుడైతే విజయవాడ టు చిలకలూరుపేట వ్లాగ్ చేస్తున్నా ఎకో మోడ్ లో సింగిల్ గా. ఇదిగోండి, ప్రజెంట్ 99%, ఇందాక 100% ఉంది. 1 కిలోమీటర్ వచ్చాం. సో ఎకో మోడ్ లో వ్లాగ్ చేస్తే ఎంత పర్సెంటేజ్ కన్స్యూమ్ అవుతుంది, ఎంత మైలేజ్ వస్తుంది అయితే రేంజ్ టెస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. టైం వచ్చేసి 7 అయింది. దారి మధ్యలో వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇప్పుడు నేనైతే ప్రజెంట్ దుర్గగుడి ఫ్లైఓవర్ నుంచి వారధి మీదుగా స్టార్ట్ చేస్తున్నా. వచ్చేటప్పుడు మాత్రం గొల్లపూడి వెస్ట్ బైపాస్ బాహుబలి బ్రిడ్జ్ మీద నుంచి అయితే రిటర్న్ అవుతా. ఇప్పుడు మనం దుర్గగుడి కొండ దగ్గర కలుసుకుందాం ఒకేసారి. నా ఫేవరెట్ అయినా కనకదుర్గ ఫ్లైఓవర్ ఎక్కి మనము అక్కడ కలుసుకుందాం. ఈ ఫ్లైఓవర్ నా ఫేవరెట్ ఫ్లైఓవర్. దీని మీద ఫీల్ మామూలుగా ఉండదు. భవానీపురం, గొల్లపూడి, తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ ఎగ్జిట్ అయ్యే వాళ్ళకైతే ఫీల్ తెలుస్తుంటుంది. మెయిన్గా లోకల్స్లో ఉన్న వాళ్ళకి ఈ ఫ్లైఓవర్ భవానీపురంలో స్టార్ట్ అవుతుంది, విజయవాడ బస్ స్టాండ్ ముందు ఎండ్ అవుతుంది కరెక్ట్గా. చాలా బాగుంటుంది ఈ ఫ్లైఓవర్. వచ్చేసి ఒక 2.3 కిలోమీటర్స్ అలా ఉంటుంది. 2.3 ఆర్ 2.6 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు ఒక వ్యూ పాయింట్ చూస్తా, చెట్ల దగ్గర నుంచి కరెక్ట్ గా రివీల్ అవుతుంటది. విజయవాడ ఇంద్రగిరి గోపురం అయితే కనిపిస్తుంది. చాలా బాగుంటది వ్యూ మాత్రం. అది చూస్తున్నారుగా, వర్షం పడిపోయిందిగా, ఫుల్ గ్రీనరీ. ఇది కింది నుంచి మాత్రం చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ పైనుంచి మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఇటు ఒక 3, అటు ఒక 3, మొత్తం 6 లేన్ ఇది. ఈ ఫ్లైఓవర్ చాలా బాగుంటుంది అబ్బా. మొత్తం కృష్ణానది మొత్తం ఎర్రగా ఎరుపెక్కింది. గోదావరి నీళ్ళు కలిసే మట్టికి మామూలుగా తెల్లగా ఉంటాయి, మొత్తం ఎరుపెక్కింది బాగా. వాటర్ లెవెల్ కూడా కొంచెంగా ఇంక్రీజ్ అవుతున్నాయి. ప్రజెంట్ అయితే అంత ఏం లేవు, గేట్లు కూడా తెరుచుకున్నంత ఓపెన్ ఏం లేవు, పర్లేదు, కొంచెం నిండుగానే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక వ్యూ పాయింట్ చూపిస్తా. ఈ చెట్ల దగ్గర నుంచి గోపురం అయితే మీకు కనిపిస్తుంటది స్లోగా, ఒకసారి చూడండి. ఇది ఇంద్రకీలాద్రి కొండ. పొద్దున్నే కదా, ట్రాఫిక్ మామూలుగా లేదు అసలు. మీకు ముందు నుంచి చూపిస్తాను. అది వీళ్ళు విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు కానీ చాలా మంది పైకి పంపిస్తారు అనుకుంటారు, కానీ పైకి అయితే పంపించారండి వెహికల్స్. మీరు ముందుకు వెళ్తే కార్ పార్కింగ్ ఉంటుంది. ఆ కార్ పార్కింగ్ లో మీరు కార్ పార్క్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇవాళ సండే కాబట్టి ఆడ చూడండి, అక్కడ ఏదో జరుగుతున్నట్టుంది, జూమ్ అవ్వట్లే. అక్కడ ఆంజనేయ స్వామి భక్తులు ఎవరు తెలియదు కానీ ఫుల్గా ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నారు, అక్కడ వెళ్తున్నారు. మీకు ఈ పై నుంచి పంపించారండి కార్లు అయితే, మీకు పైకి పంపించారు. పైన అసలు ట్రాఫిక్ సరిపోదు, ప్లేస్ కార్ పార్కింగ్ అయితే ఉండదు కాబట్టి పైకి పంపించారు. అనవసరంగా చాలా మందికి తెలియదు, అక్కడే ఉండి కనుక పైకి పంపిస్తారేమని చెప్పి చూస్తుంటారు, కానీ పైకి అయితే పంపించారు. బెటర్ ఈ ముందుకు వస్తే మీకు చూపిస్తా కార్ పార్కింగ్ ఎక్కడ పార్క్ చేయాలో. మీరు కరెక్ట్ గా కొండ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అయితే ప్లేస్ ఉంటుంది. ఇక్కడ పార్క్ చేసుకుని అది స్ట్రైట్ గా వెళ్తే మీకు అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా గోపురం దగ్గర, అక్కడ లిఫ్ట్ ఉంటుంది. మీరు లిఫ్ట్ లో అయితే పైకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మొత్తం బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్. ఇక్కడైతే షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడైతే మనకు ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుంది. లోపలే తీసుకోవాల్సిన అవసరం లేదు, కిందికి వచ్చి కూడా తీసుకోవచ్చు. మీరు ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే కార్ పార్కింగ్ ఉంటుంది. అలాగే మనకు స్ట్రైట్ కి వెళ్తే వినాయక టెంపుల్ వస్తుంది. వినాయక టెంపుల్ దగ్గర కూడా మీకు కార్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు చాలా మంది అక్కడే నిలబడి పైకి పంపిస్తారని చూస్తారు, అక్కడ వేస్ట్ అసలు పైకి పంపించారు. మీరు అంత రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఎవరో విఐపీలు తప్ప, లేదంటే స్పెషల్ రికమెండేషన్ లెటర్ కానీ ఎవరితో కాల్స్ చేపిస్తే తప్ప పైకి పంపించారు. అదండి అక్కడ కనిపించేది కూడా ఒక లడ్డు కౌంటర్ అయితే ఇస్తారు. ఇవాళ సండే కాబట్టి ఫుల్ రష్ ఉన్నది. ఇక కార్ పార్కింగ్ చూసారుగా. సో ఇక మనం స్టార్ట్ చేద్దామా మన బ్లాగ్. ప్రజెంట్ ఫ్లైఓవర్ దిగి మనం బస్ స్టాండ్ దగ్గరకు వచ్చినాం. ఇది E3 ఫుడ్ కోర్ట్ ఉంది కదా, కొంచెం ముందుకు వస్తే ఇది సూపర్ విజయవాడ అని కనిపిస్తుంది కదా. ఈ సూపర్ విజయవాడ పక్కనే ఆటర్గేట్ ఛార్జింగ్ పాయింట్ అయితే ఉంటుంది. అది ఆ పోలీస్ మైక్ దగ్గర, అది బెల్లం టీ, కొల్హాపూర్ బెల్లం టీ ఉంది. అక్కడైతే ఆటర్గేట్ ఉంటుంది, కొల్హాపూర్ బెల్లం టీ పక్కనే మీరైతే యూస్ చేస్తుంది. ప్రజెంట్ విజయవాడ దగ్గరకు వచ్చింది. వారధి పైకి ఎక్కి డైరెక్ట్ NH16 దగ్గర కలుసుకుందాం. ఇప్పుడు వారధి నుండి డైరెక్ట్ NH16 దాకా అయితే కలుద్దాం. వెల్కమ్ టు NH16. కరెక్ట్ వారధి నుంచి NH16 ఎక్కిన వెంటనే మన ప్రకాశం బ్యారేజ్ ఎంట్రీ వచ్చింది. చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా రిటైనింగ్ వాళ్ళు. ఇప్పుడైతే దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ యనమల కుదురు వరకు రిటైనింగ్ వాల్ కట్టారు. ఈ రిటైనింగ్ వాల్ వల్ల వరదలు వచ్చినప్పుడు సగం విజయవాడ సేవ్ అయింది. ఆ రిటైనింగ్ వాల్ లేకపోతే కనుక మొత్తం విజయవాడ అంతా మునిగిపోయాయి. ఇప్పుడైతే ఏమి లేదు, ఒక చుట్టూ కూడా వాటర్ లేవు. వాటర్ ఉన్నప్పుడు మాత్రం భలే ఉంది. ఇప్పటికి మనం 91% ఉంది. 9 కిలోమీటర్లు వచ్చాం. నాకెందుకు గాలి తగ్గినట్టుంది. ఒకసారి దారి మధ్యలో కూడా ఎయిర్ ప్రెషర్ అయితే చెక్ చేపిద్దాం. నేను నిన్న చెక్ చేయించా. ఒకసారి దారి మధ్యలో ఎయిర్ ప్రెషర్ కూడా చెక్ చేపిద్దాం. గాలి బాగా వస్తుంది. సౌండ్ వినిపిస్తుందో లేదో మరి నాకు కూడా తెలియదు. మయూరి టెక్ పార్క్. దారిమధ్యలో చిన్న చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. నాకైతే చాయ్ తాగాలనిపిస్తుంది. పొద్దున్న కూడా తాగలేదు. ఆ మంగళగిరి టోల్ గేట్ దగ్గర అయితే చాయ్ బ్రేక్ ఉంటుంది. అలాగే అక్కడ 2 ఆటర్గ్రిడ్స్ ఉంటాయి. 6 కిలోవాట్ ఒకటి, 3 కిలోవాట్ ఒకటి. అది కూడా చూపిస్తా ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి. మనం హైవే దగ్గర నుండి వస్తే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలండి. టాటా వోల్టార్ ఉంటుంది. ఈ లోపలైతే ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది టాటా వోల్టార్ వాళ్ళది. ఇది వచ్చేసి 3 కిలోవాట్. అటువైపుకి అయితే రైట్ సైడ్కి అయితే 6 కిలోవాట్ అయితే ఉంటుంది. చూద్దాం ఈ లోపల ఉందో లేదో. ఇదైతే 3 కిలోవాట్ ఛార్జర్. టాటా వోల్టార్ హైవే నుంచి అయితే లోపలికి ఉంటుంది. మీరు చూసుకొని రావాలి. మనకు యాప్స్లో అయితే చూపిస్తుంది. ప్రజెంట్ అయితే నాకు అవసరం లేదు, రిటర్న్ వచ్చేటప్పుడు పెట్టుకుందాం. ఇప్పుడు బయట ఒక చిన్న కాఫీ అయితే తాగి వెళ్దాం. ఓవరాల్ వ్యూ పాయింట్ ఇది బాగుంది. ఈ ప్లేస్ చాలా పెద్దగా ఉంది ప్లేస్. ఇటువైపు మొత్తం చార్జర్స్. ఈ మూలన పెట్టాడు యాత్రగిట్ బండి ఒకటే ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. ఇది బైక్ కార్. ఇది కూడా 2 ఉన్నాయి మొత్తం. ఇది 6 కిలోవాట్. 2 ఇక్కడే ఉన్నాయి. నేను వేరే చోట ఉన్నాయి అనుకున్నా. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి మూలం ఉన్నాయి. ఇది 6 కిలోవాట్, అది 3 కిలోవాట్. 2 ఉన్నాయి. ఈ 60 కిలోవాట్ ఛార్జర్స్. ఇప్పుడు మనం బయట ఒక చిన్న చాయ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఇదిగోండి బయట నుంచి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. హైవేకి కాస్త లోపలికి ఉంటుంది, చూసుకొని రండి. హైవే మీద చిన్నపట్నం కాఫీ. అక్కడైతే అల్లో ఇడ్లీ కనిపిస్తుంది. చిన్నపట్నం కాఫీ మొత్తం బాగుంది. ఓపెన్ ప్లేస్ బాగుంది.
టీ అయితే చాలా బాగుంది. పొద్దున్నే ఒక సిప్పు పడితే ఉంటుందిరా చాయ్ లవర్స్కి ఈ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలిసింది. మీలో ఎవరైనా చాయ్ లవర్స్ ఉంటే కనుక వాళ్ళకి ట్యాగ్ చేయండి. పొద్దున్నే ఒక సిప్పు పడితే మొత్తం బాడీ మొత్తం యాక్టివేట్ అవుద్ది. నేను మా ఫ్రెండ్స్ అయితే పోటీ పడి మరీ తాగుతాము ఈ చాయ్ అయితే. మీ ఫ్రెండ్స్లో కూడా చాయ్ లవర్ ఉంటే వాళ్ళకి ట్యాగ్ చేయండి. బాగుంది, టీ మాత్రం చాలా బాగుంది. కరెక్ట్ మంగళగిరి టోల్ ప్లాజా ముందే ఉంటుంది. ఇది విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకైతే, అటు నుంచి మంగళగిరి నుంచి వచ్చే వాళ్ళకైతే టోల్ ప్లాజా దాటినామంటే రైట్ సైడ్లో ఉంటుంది. ఆ హైవే దగ్గర నుంచి లోపలికి వచ్చినప్పుడు నేను ఓన్లీ చాయ్ బ్రేక్ అనుకున్నా, కానీ ఇక్కడ పక్కనే టిఫిన్ సెంటర్ కూడా ఉంది. ఇదిగోండి, అది మొత్తం ఇది వచ్చేసి ఓపెన్. లోపలికి వచ్చేసిన తర్వాత ఇలా ఉంది వ్యూ. దీని పక్కనే మనకు ఒక చిన్న రూమ్ కూడా ఉంది. లోపల ఎవరైనా సిట్టింగ్ ఫ్యామిలీ వస్తే కనుక కూర్చోడానికి రూమ్ కూడా ఉంది. లోపల ఒక ఏసీ ఆన్ చేస్తుంది. ఇది మొత్తం సిట్టింగ్ వ్యూ, చాలా బాగుంది ఓపెన్ ప్లేస్లో. ఇది వచ్చేసి కిచెన్ రూమ్, చాలా హైజీన్గా ఉంది, చాలా నీట్గా ఉంది. బాబాయ్ పొద్దున్నే పునుగులు వేస్తున్నాడు. దీని మెను ఇది వచ్చి క్రిస్పీ ఫ్లేవర్ రోలీ యాక్టివిటీ. ఇది వచ్చేసి మెను, ఎవరైనా తినాలనుకుంటే తినొచ్చు. నాన్ వెజ్ డిఫరెన్స్ అంట. కవలి అట్లు 3+ కోడి పులుసు 120, చిట్టి గారెలు 3+ కోడి పులుసు 140, పూరి 2+ కోడి పులుసు 140. నేనైతే వెజ్, మనకు అంత అవసరం లేదు. మనకు దోశ కానీ ఇడ్లీ కానీ పూరి కానీ ఉంటే చాలు. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. నాగార్జున యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఇది చాలా పెద్ద కాలేజ్. ఇది ఆ టోల్ గేట్ ఎగ్జిట్ అయిన దాని నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా లోపల స్టేడియం కూడా ఉంటుంది. దీని స్టేడియం నెట్స్ కూడా కనిపిస్తుంటాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ కనిపించట్లే. చాలా పెద్ద యూనివర్సిటీ ఇది కూడా. మనం చిలకలూరుపేట వెళ్ళడం కూడా కాదు, మనం అక్కడ ఛార్జింగ్ పాయింట్స్ పనిచేస్తున్నాయో లేవో కూడా చెక్ చేసుకోవాలి. ఒకసారి నేనైతే యాత్రాప్ ఓపెన్ చేసి పెట్టా. ఇందులో చెక్ చేద్దాం పనిచేస్తుందో లేదా. మళ్ళీ అంత దూరం అయిపోయినాక బిస్కెట్ అయితే కనుక చాలా ఇబ్బంది పడాలి. ప్రజెంట్ జస్ట్ టోల్ గేట్ దాటినాం, పెద్ద కాకాని. తర్వాత ఈ బైపాస్ నుంచి ఇటు వస్తే ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ నుంచి చిలకలూరుపేట ప్రజెంట్ అయితే పనిచేస్తుంది, అవైలబుల్ నో. ఒకవేళ అక్కడికి పోయినాక బిస్కెట్ అయితే కనుక మాత్రం చాలా ఇబ్బంది పడాలి. అందుకని ముందుగానే మనం యాప్లో చెక్ చేసుకొని మనం స్టార్ట్ అవ్వాలి ఎక్కడికి వెళ్ళాలన్నా. లేదంటే కనుక చాలా ఇబ్బంది పడుతుంది. అలాగే మనము ఎక్కడికైనా దూరం వెళ్ళినప్పుడు కంపెనీ వాడు ఇచ్చిన ఛార్జర్ పెట్టుకొని పోవాలి. అక్కడ ఎవరినైనా రిక్వెస్ట్ చేసుకొని మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఒక ఛార్జర్ గిడ్డుకు ఎంత దూరం ఉందో చెక్ చేసుకొని అన్ని పాయింట్స్ అయితే ఎవరినో కొన్ని అడిగి ఛార్జ్ పెట్టుకుంటానంటే ఏమన్నారు. అంతవరకు రాకూడదు. మనము యాప్లో చెక్ చేసుకొని పోతే కనుక బెటర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సూర్య వ్లాగ్స్. నేను నా ఇంట్రడక్షన్ అయితే తీయలేదు కదా. నేను ప్రజెంట్ విజయవాడ టు చిలకలూరుపేట సింగిల్ ఇకో మోడ్ వ్లాగ్ చేస్తున్నా. నేను ఒక్కడనే ఉన్నా. సో ఇక్కడ నుంచి అయితే ప్రజెంట్ 30 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకొక 50 కిలోమీటర్స్ ఆర్ 53 కిలోమీటర్స్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఈవీ వెహికల్స్ వాడుతుంటే కనుక వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. మొత్తానికి చిలకలూరుపేట అయితే వచ్చేసాము. 85.4 కిలోమీటర్స్, 12% అయితే ఉంది. సో 100లో 85 పోతే 15 ఉండాలి. సో నేను మధ్యలో ఇది మన చెన్నపట్నం టీ తాగే దగ్గర ఒక అన్న అయితే కలిశాడు. అన్నను ఒక 5 కిలోమీటర్స్ అయితే దింపాను. 5 or 6 కిలోమీటర్స్ డబుల్స్ వచ్చాము. ఆ డబుల్స్కి నాకు కన్జ్యూమ్ అయిన పర్సంటేజ్ వచ్చేసి 3%. సో బెటర్. 5 కిలోమీటర్స్ డబుల్ వచ్చి నేను సింగిల్గా వ్లాగ్ చేశాను. 85 కిలోమీటర్స్కి 100లో 85 పోతే 15 ఉండాలి. సో మేము మధ్యలో డబుల్స్ వచ్చాం కాబట్టి ఇంకో 3% కన్జ్యూమ్ అయింది. ఇదిగోండి యాత్రగిడ్ హైవే పక్కనే ఉంటుంది. యాత్రగిడ్ షోరూమ్, బెంగళూరు బేకరీ. ఈ పక్కన వచ్చేసి అపోలో ఉంటుంది. బెస్ట్ అంటే 1%కి 1 కిలోమీటర్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసి మనం ఈ పక్కనే పద్మనాభాలయ హోటల్ ఉంది, పద్మనాభయ్య హోటల్, అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేది చూద్దాం. సో ప్రజెంట్ టైం వచ్చేసి
9:30 అయింది. 2 hours పట్టింది. నేను చందపట్నం బీచ్ దగ్గర అన్నతో అయితే మాట్లాడుతూ కూర్చున్నాను చాలాసేపు, ఒక అరగంట పైనే. సో స్లోగా నేను వచ్చిన టాప్ స్పీడ్ 55. సో పద్మనాభయ్య హోటల్ దగ్గరకు వచ్చాము. ఇది ఫేమస్ హోటల్ చిలకలూరుపేట. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు సాంబార్ ఇడ్లీ అయితే తీసుకున్న ఫేవరెట్. జనాలు అయితే ఫుల్ రష్గా ఉన్నారు. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. తినేసిన తర్వాత వ్లాగ్ చేస్తుంది. జనాలు చూసారు ఎంత రష్ ఉన్నారు నాయన, బాబా ఫుల్ ఉన్నారు. రష్ మామూలుగా లేదు. ఇదేం జనాలు రా నాయన, ఎంతమంది ఉన్నారు బా. సో నేను పద్మనాభయ్య హోటల్ అయితే టిఫిన్ తీసుకున్నా. ఒక ఇడ్లీ, ఒక వడ, సాంబారు అండ్ కాస్ట్ 70 రూపీస్ తీసుకున్నాడు. ఫుల్ రష్ ఉంది, మామూలుగా లేదు. హైవే మీద హోటల్ కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కడు సాంబార్ ఇడ్లీ తప్ప ఇంకా వేరేదైతే ఏం తినట్లేదు. అండ్ కొంచెం కాస్ట్ ఎక్కువే, పర్లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సాంబార్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు అదే తీసుకుంటున్నారు, సాంబారు ఇడ్లీ అంతే. ఇంకా వేరేదైతే తీసుకుంటుంది. టేస్ట్ బాగుంది కానీ ప్రైస్ కొంచెం ఓవర్. సో మొత్తానికి నేను చిలకలూరుపేట అయితే వచ్చేసాను. ప్రజెంట్ అయితే బయట కనిపిస్తున్నాను కదా, ఆటోమేటిక్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే పెట్టాను. సో నేను వచ్చిన కిలోమీటర్స్ మొత్తము 85 కిలోమీటర్స్. 85 కిలోమీటర్స్కి నాకు ప్రజెంట్ ఉన్న బ్యాటరీ అయితే 13% రీచ్ అయింది. 100లో 85 పోతే 15% ఉండాలి. నేను మధ్యలో ఒక అన్నానికి అయితే ఎక్కించుకున్నాను, తెలిసిన అన్నం. ఒక 6 కిలోమీటర్స్ దింపాను. దానికి ఎక్స్ట్రా కన్సూమ్ అయింది 3%. నేను మొత్తం ఇకో మోడ్లోనే వచ్చాను, సింగిల్గానే వచ్చాను. బెటర్. 100కి 1%కి 1 కిలోమీటర్ అయితే వస్తుంది. మీరు ఎవరన్నా వ్లాగ్స్ అదే ఎక్కడికైనా రైడ్స్ చేయాలనుకుంటే కనుక ముందు ఛార్జింగ్ పాయింట్స్ పనిచేస్తున్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకుని అయితే రండి. అది బెటర్. గుడ్ బ్యాటరీ అనే వస్తుంది, పర్వాలేదు. లాంగ్ రైడ్స్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇంకా ముందు అంతే. ప్రజెంట్ అయితే నేను 2.5 hours పట్టింది నాకు రావడానికి. నేను మధ్యలో టీ తాగే దగ్గర అయితే నేను ఒక ½ an hour అయితే నేను బ్రేక్ తీసుకున్నా. ప్రజెంట్ మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి విజయవాడ నుంచి చిలకలూరుపేట నుంచి అయితే విజయవాడ కూడా నేను ఒక సపరేట్ వ్లాగ్ చేస్తా అంతే. బెటర్ గుడ్ బ్యాటరీ బ్యాకప్ అయితే. ప్రజెంట్ నేను బెంగళూరు బేకరీ దగ్గర ఉన్నా. ఆ ఛార్జింగ్ పెట్టిన బెంగళూరు బేకరీలో రికార్డ్ చేస్తున్నా. ఇంతటితో అయితే నా వ్లాగ్ అయితే ముగుస్తున్నా. మీకు ఎవరికైనా డౌట్స్ అంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బై.